డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ అంటే విద్యార్థులకు యువతకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని, జీవన వికాసాన్ని, కెరియర్ బిల్డింగ్కి సంబంధించిన అద్భుతమైన విషయాలు అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో మనం హోలిస్టిక్ డెవలప్మెంట్ గురించి తెలుసుకుందాం. ఈ కార్యక్రమాన్ని అందిస్తున్నది మీ ఎంఎల్ రామ్. మనం 94 నుంచి ట్రైనింగ్ రంగంలో ఉండడం జరిగింది, మీ అందరికీ తెలిసిందే. 1999 నుండి పిరమిడ్ మెడిటేటర్గా, 2007 నుండి పత్రిజీని కలిసిన తర్వాత నుండి ఆ తర్వాత స్పిరిచువల్ సైన్స్ని అందిస్తున్నాం మనం. తర్వాత 2021 అక్టోబర్ 1 నుంచి పత్రిజీ ఆదేశం మేరకి హోలిస్టిక్ హెల్త్ మీద హోలిస్టిక్ హెల్త్ హోమ్ ప్రారంభించి దాని ద్వారా హోలిస్టిక్ డెవలప్మెంట్, హోలిస్టిక్ హెల్త్, హోలిస్టిక్ ఎడ్యుకేషన్ వీటి మీద మనం సంపూర్ణమైన సబ్జెక్ట్స్ని అందిస్తూ వస్తున్నాం. మరి హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే ఏంటి? ఒక యువత, ఒక విద్యార్థికి అర్థం అవ్వాల్సిన ముఖ్యమైన పాయింట్ ఇది. సంపూర్ణంగా ఎదగాలి, అప్పుడే నిజమైన ఎదుగుదల అంటారు. మనకు కావలసిన నిజమైనది అందుతుంది. ఏంటది తెలుసుకుందాం. ప్రతి విద్యార్థి, యువత ఏం కావాలని కోరుకుంటారు? విద్యార్థి దశలో నేను స్టడీస్లో అద్భుతంగా ఎదగాలి అనుకుంటారు. యువ దశలో నేను అద్భుతమైన జాబ్ సంపాదించాలి అంటాం. ఇంకా మనం ఆ యూత్ ఏజ్ ఎండింగ్ వస్తున్న టైంలో ఒక మంచి లైఫ్ పార్ట్నర్ నా జీవితంలోకి రావాలి అనుకుంటాం. ఆ తర్వాత డబ్బు కావాలి, మంచి పిల్లలు కావాలి, ఇలా స్టెప్ బై స్టెప్ వస్తాం. అంటే స్టేజ్ను బట్టి ఏదైనా ఒక్కటి మాత్రమే మనం కోరుకుంటున్నాం కదా. కానీ స్టార్టింగ్ నుండే, చిన్ననాటి నుండే ఈ సంపూర్ణ ఎదుగుదల గురించి తెలుసుకుంటే ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏదేది అవసరమో అది మనం క్రియేట్ చేసుకోగలుగుతాం. మనం ఇక్కడ ఆధ్యాత్మిక సూత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. నీ వాస్తవాన్ని నువ్వే సృష్టించుకుంటున్నావు. ఎప్పుడు, ఎలా, ఏమిటి, ఈ విషయం తెలుసుకుందాం. రైట్. హోలిస్టిక్ డెవలప్మెంట్లో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏం కావాలి, నాకు అసలు ఏం కావాలి అనేది తెలియాలి. ఇప్పుడు ఒకసారి ఒక కథ చెప్పుకుందాం మనం. ఒక విద్యార్థి ఏం చేశాడట అంటే, ఇది అంతా ఏంటి, చక్కగా ఒక తపస్సు చేద్దామని ఎవరో చెప్తే విని సీరియస్గా తపస్సు చేస్తున్నాడు. రైట్. దేవుడు ప్రత్యక్షమై అడిగాడట, నాయనా బాలక ఏం కావాలి నీకు అని. వాడు ఆలోచించాడు. ఏం అడగాలి? చదువు అడిగాను. చదువుతో ఏమొస్తుంది? మంచి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం తర్వాత ఏమొస్తుంది? కుటుంబము. ఇవన్నీ తర్వాత ఏమొస్తుంది? ఎనలేని డబ్బు. చివరికి కావాల్సింది డబ్బే కదా అని ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ స్కిప్ చేసి నాకు ఎల్లప్పుడూ డబ్బు నా దగ్గరే ఉండాలి, అనంతమైన డబ్బు నాకు కావాలి అని కోరుకున్నాడట. ఓకే. సో తదాస్తు అని చెబుతూ ఇలా చెప్పాడట, నాయనా డబ్బును అందించేది లక్ష్మీదేవి. ఓకే. లక్ష్మీదేవి ఎప్పుడూ ఒక దగ్గరే ఉండదు నాయనా. ఆ లక్ష్మీదేవి ఎప్పుడూ నీ దగ్గరే ఉండాలి అంటే నువ్వు సరస్వతీదేవిని ప్రసన్నం చేసుకోవాలి అని చెప్తాడు. ఏమిటి, ఎవరు సరస్వతీదేవి? సరస్వతీదేవి అంటే జ్ఞానము. అంటే నీ జ్ఞానాన్ని నువ్వు పెంచుకో, అప్పుడు నీకు లక్ష్మీదేవి వస్తుంది అని. జ్ఞానాన్ని అందించేది సరస్వతీదేవి, లక్ష్మిని అంటే డబ్బును అందించేది ఎవరు? లక్ష్మీదేవి. రైట్. మరి ఆ సరస్వతీదేవి కూడా నీకు ఎల్లప్పుడూ నీతో ఉండాలి అంటే నువ్వు ఇంకొక మాతను పట్టుకోవాలి, వారే పార్వతీ మాత అని చెప్తారు. ఎవరు పార్వతీ మాత అంటే, పార్వతి అంటే శక్తి, ధ్యాన శక్తి. ఎప్పుడైతే నువ్వు ధ్యాన శక్తిని పెంచుకుంటావో, శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చేస్తావో, పార్వతీ మాతతో ప్రసన్నం జరుగుతుంది, అంటే శక్తి వస్తుంది. ఎప్పుడైతే నీ దగ్గర శక్తి అంటే పార్వతీ మాత ఉందో ఆత్మ జ్ఞానం వస్తుంది, అంటే సరస్వతి దేవి నీ దగ్గర ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఇద్దరు మాతల్ని ప్రసన్నం చేసుకున్నావో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నీ దగ్గరే ఉంటుంది నాయనా అని చెప్పారట. సో మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, మనందరికి కావాల్సింది లక్ష్మీదేవే. మరి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందంటే సరస్వతీదేవి ఉన్న దగ్గరే. సరస్వతీదేవి, లక్ష్మీదేవి ఎక్కడ ఉంటారు? పార్వతీదేవి ఉన్న దగ్గరే. అంటే
ఆత్మజ్ఞానము ధ్యాన శక్తితో ఉండాలి అనేది దీని అంతరార్థం. ఎప్పుడైతే ఈ పార్వతీదేవిని పట్టుకుంటామో అప్పుడే ఇది సంపూర్ణం. మనం చదువుతాము, ఉద్యోగాలు సంపాదిస్తాము, డబ్బు సంపాదిస్తాము, మంచి కుటుంబంలో ఉంటాం, మంచి పిల్లల్ని కంటాము, ఇవి ఓకే. అదంతా ఒక మాతతో ప్రసన్నం చేసుకోవడం. ఇది సంపూర్ణం ఎక్కడ బిగిన్ అవుతుందంటే ఈ పార్వతీ మాత ప్రసన్నముతో, అంటే ధ్యాన సాధనతో అనేది ఇక్కడ అర్థం కావాలి. సో ఇదే హోలిస్టిక్ డెవలప్మెంట్లో ఫస్ట్ ప్రిన్సిపల్ ఇదే. మనం జనరల్గా ఈ కనబడే దాని నుంచి వెళ్తాం. శరీరము, శారీరక ఎదుగుదల. ఈ శరీరం దేంతో రన్ చేయబడుతుంది? మనసుతో. మానసిక ఎదుగుదల. ఈ మానసిక ఎదుగుదల దేని మీద ఉంటుంది ఆధారపడి అంటే భావోద్వేగమైన ఎదుగుదల. ఈ భావోద్వేగమైన ఎదుగుదల ఎప్పుడు ఎలా వస్తుంది అంటే బుద్ధిపరమైన ఎదుగుదల ద్వారా. మరి ఈ బుద్ధిపరమైన ఎదుగుదల ఎప్పుడు వస్తుంది? ఆధ్యాత్మిక ఎదుగుదల ద్వారా. మరి ఇవన్నీ వస్తే ఏం చేస్తాము? సామాజిక ఎదుగుదల వస్తుంది. అంటే శారీరక ఎదుగుదల, మానసిక ఎదుగుదల, భావోద్వేగమైన ఎదుగుదల, బుద్ధిపరమైన ఎదుగుదల, ఆధ్యాత్మిక ఎదుగుదల, సామాజిక ఎదుగుదల. ఈ 6 రకాల ఎదుగుదలలు మనం సాధిస్తేనే సంపూర్ణంగా ఎదిగినట్టు. అదే హోలిస్టిక్ డెవలప్మెంట్. ఇప్పుడు చెప్పండి దేని మీద ఎక్కువ ఫోకస్ ఉందో, రైట్? సో మనం ఏది కావాలంటే అది ఎప్పుడు క్రియేట్ చేసుకుంటాం? మనం ఇటు నుంచి అది కాదు, అటు నుంచి ఇటు వద్దాం, రైట్? ఆధ్యాత్మిక ఎదుగుదల నుండి ప్రారంభిద్దాం. ఎందుకు అంటే మనం 3 కలిగి ఉన్నాం: శరీరము, మనస్సు, ఆత్మ. ఆత్మ అంటే ఎనర్జీ. మనం సైన్స్లో ఎనర్జీ అంటాం, ఆధ్యాత్మిక శాస్త్రం సోల్, ఆత్మ అంటాం. మనందరం ఆత్మ చైతన్యలం, మనం ఆత్మస్వరూపులం. ఇది అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. శరీరం తెలుసు మనకి, శరీరం మనసు ద్వారా రన్ చేయబడుతుందని తెలుసు. కానీ ఈ రెండింటిని రన్ చేసేది ఆత్మ, మన ఎనర్జీ. అది మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు చూస్తే కనుక శారీరక ఎదుగుదలలో ఏముంది? శారీరక ఎదుగుదలే, శరీరాన్ని పట్టించుకోవడం. మరి మానసిక ఎదుగుదలలో ఏమున్నాయి? మానసిక ఎదుగుదల ఒకటి, అందులోనే భావోద్వేగమైన ఎదుగుదల కూడా అందులోనే ఉంది. 2 ఉన్నాయి అందులో. మరి ఆధ్యాత్మిక ఎదుగుదలలో ఏమేమి ఉంటాయి అంటే బుద్ధిపరమైన ఎదుగుదల, ఆధ్యాత్మిక ఎదుగుదల, సామాజిక ఎదుగుదల. చూసారా, మనస్సులో 2 ఎదుగుదలలు ఉన్నాయి, ఆత్మలో 3 ఎదుగుదలలు ఉన్నాయి, శరీరంలో 1 ఉంది. ఇప్పుడు మనం ఆధ్యాత్మిక ఎదుగుదల నుంచి రావాలి, అప్పుడే సంపూర్ణం అంటాం. ఆత్మ గురించి తెలుసుకోకుండా, నేనెవరు అని తెలుసుకోకుండా మనకు ఎదుగుదల అంతా అసంపూర్ణంగానే ఉంటుంది. సంపూర్ణం అవ్వదు, పరిపూర్ణం అవ్వదు. మీరు చూసుకోండి, ఎవరినైనా ఏ స్టేజ్లోకి ఎదిగినా. ఇప్పుడు మనం కొంతమంది క్రికెటర్స్ ఉన్నారు, ఒక యోగి ఆత్మకథ పుస్తకం చదివి శాకాహారిగా మారిన తర్వాతనే నేను సంపూర్ణమయ్యాను, సంపూర్ణంగా అనిపిస్తుంది అంటున్నారు, రైట్? కొంతమంది ధ్యాన సాధనతో సంపూర్ణం అంటారు. అంటే ఏంటి? ఏ స్టేజ్కి ఎదిగినా మనం సంపూర్ణ ఎదుగుదల అనేది మనల్ని మనం తెలుసుకోవడం, అదే ఆధ్యాత్మిక ఎదుగుదల. ఫస్ట్ మనం ఆధ్యాత్మిక ఎదుగుదలతో ప్రారంభిద్దాం. ఏమిటి ఆధ్యాత్మిక ఎదుగుదల అంటే? ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఏమిటి అంటే నేను ఎవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవిత ధ్యేయం ఏమిటి, నేను వేటి పట్ల కృతజ్ఞతతో ఉండాలి, వీటిని తెలుసుకోవడమే ఆధ్యాత్మిక ఎదుగుదల. మరి ఎలా తెలుస్తుంది? ఈ ఆధ్యాత్మిక ఎదుగుదలకు సాధనలు ఏంటివి? మొదటగా ధ్యాన సాధన చేయాలి, రైట్? ధ్యాన సాధన, శ్వాస మీద ధ్యాసతో మనస్సుని శూన్యం చేసినప్పుడు మన లోపలికి వెళ్ళి నేను కనబడే శరీరం మాత్రమే కాదు, నేను మనసుని మాత్రమే కాదు, నా భావోద్వేగాలు నేను కాదు, నా బుద్ధిని కూడా నేను కాదు, నేను అపరిమితమైన శక్తివంతమైన ఆత్మను అని తెలుసుకుంటాం అనుభవపూర్వకంగా. అప్పుడు అర్థమవుతుంది హూ యామ్ ఐ, హూ ఆర్ యూ. హూ ఆర్ యూ అంటే పేరు చెప్తాం. ఇక్కడ హూ యామ్ ఐ, నేను ఐఎమ్ ఎ సోల్, ఐఎమ్ ఎన్ ఎనర్జీ బీయింగ్. ఇది మనం ప్రాక్టికల్గా సాధనతో అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం. ఇది మొదటి ఎదుగుదల.
నేనెవరు అని అర్థమైంది. ఎక్కడి నుంచి వచ్చాను కూడా తెలుసుకుంటాం మనం డీపర్ సాధనతో. ఇది తెలుసుకోవాలి. ఎంత చిన్న ఏజ్లో తెలుసుకుంటే మీరు భూమి మీద ఉన్నంతకాలం అద్భుతంగా మీరు ఏ పని చేస్తున్నా అద్భుతంగా చేస్తారు. రైట్. మనం వివేకానందుల వారిని చూసాం, ఆదిశంకరాచార్యుల వారిని చూసాం, ప్రహ్లాదుడు, నచికేతుడు చిన్నప్పుడే ఇవన్నీ తెలుసుకున్నారు వీళ్ళు. రైట్. హనుమంతుడు 3వ ఏట నుంచే ధ్యాన సాధన చేశాడని విన్నాం. కృష్ణ భగవాన్ల వారు లైఫ్ లెసన్స్ ఆఫ్ కృష్ణ ఎన్ని తీసుకోవచ్చు వారి నుండి మనం. కృష్ణ భగవాన్ల వారు చిన్నప్పటి నుండే సాందీప మహర్షి దగ్గర ధ్యాన సాధన నేర్చుకున్నాడు. అంటే ఆధ్యాత్మిక ఎదుగుదలతోనే వారి ఎదుగుదల ప్రారంభమైంది. రైట్. సో ఆధ్యాత్మిక ఎదుగుదల ఇది ఎప్పుడైతే అర్థమైందో అప్పుడు ఏం జరుగుతుందంటే బుద్ధిపరమైన ఎదుగుదల జరుగుతుంది. ధ్యాన సాధన చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు బుద్ధిపరమైన ఎదుగుదల. ఏమిటి బుద్ధిపరమైన ఎదుగుదల? బుద్ధిపరమైన ఎదుగుదల లేదని ఎలా తెలుస్తుంది? ఒకటి చదువుతున్నప్పుడు మనకు అర్థం కాలేదనుకోండి, రైట్, ఎవరో ఏదో చెప్తున్నప్పుడు అది అర్థం కాలేదు, మాటలు ఎదుటి వాళ్ళ మాటలు అర్థం కాకపోయినా, చదువుతున్నది అర్థం కాకపోయినా, సరి అయిన అవగాహన రాకపోయినా అక్కడ బుద్ధిపరమైన ఎదుగుదల లేదు, బుద్ధి వికాసం లేదు అని అర్థం. సో చాలామంది విద్యార్థులు, యువత ఇక్కడే స్ట్రక్ అవుతూ ఉంటారు. ఎందుకు ధ్యాన సాధన చేయాలి, ఎందుకు ఆధ్యాత్మిక ఎదుగుదల అంటే బుద్ధి వికాసం జరుగుతుంది, బుద్ధిపరమైన ఎదుగుదల జరగాలి. ఇది బుద్ధిపరమైన ఎదుగుదల అంటే ఏంటి అంటే సరి అయిన అవగాహనతో జీవించడం, రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ యువర్ లైఫ్. మీ జీవితం పట్ల మీరు సరి అయిన అవగాహనతో ఉంటారు, ఏ అపార్థాలు ఉండవు, సరిగ్గా అర్థం చేసుకుంటారు మిమ్మల్ని మీరు. ఎవరైతే తనను తాను సరిగ్గా అర్థం చేసుకుంటారో అందరూ అర్థం అవుతారు, మిస్ అండర్స్టాండింగ్స్ ఉండవు, ఓన్లీ రైట్ అండర్స్టాండింగ్ ఉంటుంది. సో దీనికి సాధనలు ఏంటివి? మంచి ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాలి. ఒక యోగి ఆత్మకథ విన్నాం మనం, ఇది ఎంత పాపులరో. ఎంతోమంది సెలబ్రిటీస్, రైట్, హీరోస్, కోచెస్, ప్లేయర్స్ చదువుతూ ఉన్నారు, ఎంతో అద్భుతంగా వరల్డ్ని షేక్ చేస్తుంది. ఇక యు ఆర్ ద ప్లాసిబో చదవాలి. యు ఆర్ ద ప్లాసిబో డాక్టర్ జో డిస్పెన్జా గారు రాసినటువంటి అద్భుతమైన పుస్తకం. అది ప్రతి యువత ఈ పుస్తకం చదవాలి. రైట్. ఇది అద్భుతం. అంటే మనం ఎందుకు లిమిట్ అయి ఉంటాం, మనం ఎంత అన్లిమిటెడ్ అనేది ఆ పుస్తకం ద్వారా తెలుసుకుంటాం మనం. డాక్టర్ జో డిస్పెన్జా గారి ఎక్స్పీరియన్స్ కూడా అందులో రాశారు. వారి థాట్ పవర్తో, ధ్యాన సాధనతో ఎంత అద్భుతంగా విజయం సాధించారు. రైట్. సో ఇది పుస్తకాలు చదవడం, ఇలాంటి అద్భుతమైన ఆత్మజ్ఞానయుతమైన ఆధ్యాత్మిక శాస్త్రానికి సంబంధించిన విషయాలు వినడం. మనం పిఎంసి అంతా కూడా ఏమందిస్తుంది? ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అందిస్తుంది. ధ్యాన యువ, ఏమిటి ధ్యాన యువ అంటే మీ అందరికీ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అందించడమే. ఆధ్యాత్మిక శాస్త్రం ఎప్పుడైతే మీకు అందించబడిందో బుద్ధి వికాసం జరుగుతుంది. రైట్. సో ఎప్పుడైతే సాధన చేస్తామో బుద్ధి వికాసం వస్తుంది. బుద్ధి వికాసం వచ్చినప్పుడు మీ జీవితం పట్ల మీకు సరి అయిన అవగాహన, తర్వాత మీరు ఏది చదివినా అలా అర్థం చేసుకోగలుగుతారు. మీరు ధ్యానం చేయకముందు భగవద్గీత చదవండి, శ్లోకాలు చదవండి, అర్థం అవ్వదు. మనం చిన్ననాటి నుండి వేమన పద్యాలు చదివాం, విన్నాం, కానీ అందులో ఏదో ఒక సిలబస్ లాగా చదివాం. అదే ఇప్పుడు ధ్యానం చేసి చదవండి, అందులో ఎంత అద్భుతమైన మీనింగ్ ఉందో. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు ఒక గ్రేట్ స్పిరిచువల్ సైంటిస్ట్. వారు ధ్యాన సాధన తర్వాత ఈ వేమన పద్యాలను, రైట్, భగవద్గీత శ్లోకాలను చెప్తూ ఉంటే ఎంత వినసొంపుగా ఉంటుందో. మన ధ్యాన యువత చాలామంది భగవద్గీతను అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు, వేమన పద్యాలు అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. రైట్. సో ఇలా బుద్ధి వికాసం జరిగినప్పుడు, మీ జీవితం మీకు అర్థమైనప్పుడు ఏది ఎందుకు జరుగుతుందో మీరు తెలుసుకోగలుగుతారు. మీకు విజయం వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది మీకు తెలుస్తుంది. మీరు అనుకున్నది జరగలే, ఇంటర్వ్యూకి వెళ్ళారు, కుదరలే, మార్కులు హై ఎక్స్పెక్ట్ చేశారు, రాలే, ఎందుకు మీకు మీరే తెలుసుకోగలుగుతారు. దాన్నే బుద్ధి వికాసం అంటాం, దాన్నే బుద్ధిపరమైన ఎదుగుదల అంటాం. ఈ బుద్ధిపరమైన ఎదుగుదల ఎంత ఇంపార్టెంటో చూడండి. సక్సెస్ వచ్చినప్పుడు, అన్నీ బాగున్నప్పుడు అందరూ బాగానే ఉంటారు. తేడా వచ్చినప్పుడే, అనుకున్నది జరగనప్పుడే
ఇక్కడ మనం ఎంత బుద్ధి వికాసంతో ఉన్నామో బయటపడతాం. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, మై డియర్ యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, బుద్ధి వికాసం మీద మీరు ఫోకస్ పెట్టాలి. అంటే ఆధ్యాత్మిక వికాసాన్ని పెంపొందించుకోవడానికి కావాల్సిన ధ్యాన సాధన చేయాలి. బుద్ధి వికాసానికి పెంపొందించుకోవాల్సిన ఆధ్యాత్మిక పుస్తకాలు రామ్తా విజ్డమ్, సేత్ విజ్డమ్, ఎన్నో అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి. ద సీక్రెట్, రైట్, ఈ మధ్యనే వచ్చిన ద మైండ్ పైన, థింకింగ్ అండ్ డెస్టినీ, మైండ్ ఓవర్ మ్యాటర్, ఇలాంటి అద్భుతమైన పుస్తకాల ద్వారా మీరు మీ బుద్ధి వికాసం జరుగుతుంది. రైట్. సో సరి అయిన అవగాహనతో ఉంటారు. మీరు ఎప్పుడైతే ఏదైతే చదువుతారో తొందరగా గ్రాస్పింగ్ చేసుకోగలుగుతారు. ఎక్కువ మీ గ్రాస్పింగ్ పవర్ బాగా జరుగుతుంది. ఏకసంతాగ్రహి, వివేకానందుల వారిని మాత్రమే ఏకసంతాగ్రహి అన్నారు. ఆ తర్వాత ఎవ్వరు ఏకసంతాగ్రహి లేరు. అంటే ఒక్కసారి చదివితేనే మ్యాగ్నెట్ లాగా రిసీవ్ చేసుకోవడం, అది బుద్ధి వికాసం అల్టిమేట్గా ఉంటేనే సాధ్యం. మీరు ఎంత ఆధ్యాత్మికంగా ఎదుగుతారో అంత బుద్ధిపరంగా ఎదుగుతారు. బుద్ధిపరమైన ఎదుగుదలనే నిజమైన ఎదుగుదల. టోటల్ మీ జీవితాన్ని, మీరు భూమి మీదకి ఎందుకు వచ్చారు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏది ఎందుకు జరుగుతుంది, ఇవన్నీ విషయాలు మీకు అర్థమవుతాయి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎవరు, ఎందుకు వాళ్ళు అలా ఉన్నారు అనే విషయాలన్నీ మీరు అర్థం చేసుకోగలుగుతారు. టోటల్ 360 degrees ఆఫ్ లైఫ్ మీకు అర్థం అవుతుంది. రైట్. ఆధ్యాత్మిక ఎదుగుదలతో, బుద్ధిపరమైన ఎదుగుదలతో. సో ఎప్పుడైతే బుద్ధిపరమైన ఎదుగుదల వచ్చిందో, ఏది చదివినా మీరు అద్భుతంగా అర్థం చేసుకోగలుగుతున్నారో, వెంటనే మీకు భావోద్వేగమైన ఎదుగుదల వస్తుంది. తర్వాత ఎప్పుడైతే బుద్ధిపరమైన ఎదుగుదల వస్తుందో భావోద్వేగమైన ఎదుగుదల వస్తుంది. అంటే మీ ఎమోషన్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి. మీ చిన్ననాటి నుండి మీకు తెలియకుండా ఏర్పడిన భయాలు, ఈర్ష, ద్వేషము, పోల్చుకోవడాలు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, సుపీరియారిటీ కాంప్లెక్స్, రైట్, మీకు తెలియకుండా సింగిల్ చైల్డ్ అవ్వడంతో ఫామ్ అయిన ఈగోయిస్టిక్ నేచర్, ఇవన్నీ కూడా ఈ భావోద్వేగాలు, నెగటివ్ డిస్ఎంపవరింగ్ ఎమోషన్స్ అన్నీ ఎంపవరింగ్ ఎమోషన్స్కి ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. మీలో ఫర్గివ్నెస్ డెవలప్ అవుతుంది. క్షమాగుణం, అన్నిటినీ, అందరు వ్యక్తులను, అన్ని సంఘటనలను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సంఘటనలు, వ్యక్తులను క్షమిస్తారు, హృదయపూర్వకంగా క్షమిస్తారు. మీరు ఎంత క్షమాగుణంతో ఉంటారో అంత భావోద్వేగమైన ఎదుగుదల వస్తుంది. గతాన్ని, వ్యక్తులను ఎప్పటికప్పుడు ఫర్గివ్ చేయాలి. ఫర్గివ్ అండ్ ఫర్గెట్ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఈ ఏజ్లో ఎమోషన్స్ అన్నీ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. ఎప్పుడెప్పుడో విషయాలు మీరు మర్చిపోయినా పక్క వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు. అరే ఆ రోజు వాడు అట్లా చేశాడు, వీడు ఇలా చేశాడు, అది ఇది అని గుర్తు చేసేటప్పటికి మీరు ఎమోషనల్గా బర్న్ అవుతూ ఉంటారు. సో ఫర్గివ్ అండ్ ఫర్గెట్, ఈ ఆధ్యాత్మిక ఎదుగుదల ద్వారా వచ్చిన బుద్ధిపరమైన ఎదుగుదలతో మీలో భావోద్వేగమైన ఎదుగుదల వస్తుంది. అన్నిటినీ, గతంలో జరిగిన విషయాలు, వ్యక్తులు అన్నిటినీ ఫర్గివ్ అండ్ ఫర్గెట్. రైట్. నెక్స్ట్ కృతజ్ఞతతో ఉంటారు. కృతజ్ఞతా భావం పెరుగుతుంది మీకు. గ్రాటిట్యూడ్ ఈజ్ ఎ అల్టిమేట్ ఎనర్జీ. మీరు కళ్ళు మూసుకొని కృతజ్ఞతలు చెప్పుకోండి. మీ పేరెంట్స్కి, మీ కాలేజ్కి, మీ ఫ్రెండ్స్కి అలా గ్రాటిట్యూడ్ చెప్పగానే మీ ఎమోషన్స్ అన్నీ చేంజ్ అవుతాయి. మీ ఎనర్జీ చాలా డబుల్ అవుతుంది. సో ఫర్గివ్నెస్ డెవలప్ అవుతుంది, గ్రాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. కోఆపరేషన్, అందరికీ కోఆపరేట్ చేయగలుగుతారు మీరు. ఇంట్లో పేరెంట్స్కి, కాలేజీలో మీ ఫ్రెండ్స్కి, మీ లెక్చరర్స్కి, మీరు ఎక్కడ ఉంటే అక్కడ, మీరు ఒక కంపెనీలో ఉన్నారనుకోండి, కోఆపరేటివ్ నేచర్ పెరుగుతుంది. మీరు ఒక్కరే ఎదిగితే ఏం లాభం? అందరూ ఎదగాలి కదా. అందరి ఎదుగుదలను కోరుకునే విధంగా ఉంటారు మీరు. రైట్. సో ఇలా ఫర్గివ్నెస్, గ్రాటిట్యూడ్, తర్వాత కోఆపరేషన్ అండ్ టీమ్ బిల్డింగ్, టీంలో మీరు చక్కగా జెల్ కాగలుగుతారు. అలా క్రమక్రమంగా మీరు ఒక టీమ్ లీడర్గా కూడా ఎదుగుతారు. ఈ ఎమోషనల్ డిస్టర్బెన్సెసే అన్ని ఇబ్బందులకు కారణం. ఈ చిన్న ఏజ్లో ఎందుకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి? బికాజ్ ఆఫ్ దట్. కాబట్టి ఎమోషన్స్ అన్నీ కూడా పాజిటివ్ ఎంపవరింగ్ ఎమోషన్స్. ఎప్పుడైతే ఆధ్యాత్మిక ఎదుగుదల అంటే ధ్యాన సాధన చేస్తారో, ఎప్పుడైతే మంచి పుస్తకాలు చదువుతూ ఉంటారో, బుద్ధి వికాసం వస్తుందో, సో మీ భావోద్వేగాలన్నీ పాజిటివ్.
అందరూ ఈక్వాలిటీ వస్తుంది, వన్నెస్ వస్తుంది. నువ్వు వేరు, నేను వేరు, నేను ఇది, నువ్వు అది. ఎగ్జామ్ రాసేటప్పుడు నీ ఎగ్జామ్ నువ్వు రాయి, నా ఎగ్జామ్ నేను రాస్తాను అంటే ఎవరి పరీక్ష వాళ్ళే రాయాలి కదా, ఎవరికి వాళ్ళు టెస్ట్ చేసుకోవాలి కదా. మిగతా అప్పుడు అందరూ కలిసి చదువుకోవడం, కలిసి ఎదగడం, కలిసి ఎదుగుతూనే ఉంటుంది. రైట్. ఇది భావోద్వేగమైనటువంటి ఎదుగుదల. భావోద్వేగమైన ఎదుగుదలలో ప్రాక్టీస్ చేయాల్సిన ప్రాక్టీస్ ఏంటంటే ధ్యానంతో పాటు ప్రతిరోజు ఫర్గివ్ అండ్ ఫర్గెట్ చేయాలి. నా చిన్ననాటి నుండి ఇప్పటి వరకు నన్ను ఇబ్బంది పెట్టిన వారిని, బాధ పెట్టిన వారిని నేను క్షమిస్తున్నా. ఐ ఫర్గివ్, ఐ ఫర్గెట్. గతాన్ని ఎంత మోస్తారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గతంలో మీకు తక్కువ మార్కులు వచ్చాయి, దాన్నే పట్టుకొని మీ మైండ్లో తిరిగితే అది నెక్స్ట్ ఎగ్జామ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఫస్ట్ ఎగ్జామ్ మీరు సరిగ్గా రాయలేదు, ఎప్పుడైతే మెడిటేషన్ చేసి దాన్ని ఫర్గివ్, ఓకే గతం గతః వదిలేశారో నెక్స్ట్ ఎగ్జామ్ నుండి సరిగ్గా రాయగలుగుతారు. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు, అక్కడ మీకు ఏదో బిటర్ ఎక్స్పీరియన్స్ జరిగింది, దాన్ని మీరు క్యారీ చేశారా, అదే మీ లైఫ్ని నెక్స్ట్ డిసైడ్ చేస్తూ ఉంటుంది. రైట్. పాస్ట్ని ఎప్పుడు కూడా, అది విజయం కూడా కావచ్చు. నిన్న ఎగ్జామ్ రాసాము, ఓకే చక్కగా మార్కులు వచ్చాయి, ఓకే డన్. మరి మళ్ళీ రాయాలంటే చదవాల్సిందే, కొత్త ప్రశ్నలు చదవాలి. ఓల్డీ చదివితే కుదరదు, అవే చదివితే మళ్ళీ మార్కులు వస్తాయా, కొత్తవి మళ్ళీ సిలబస్ని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ యూనిట్లో అద్భుతంగా మార్కులు వచ్చినాయి, సో వాట్, అది కూడా ఓకే. ఇప్పుడు సెకండ్ యూనిట్లో ఎక్కువ రావాలి, థర్డ్ యూనిట్లో ఎక్కువ రావాలి. అంటే ఎవ్రీ ఎగ్జామ్ ఈజ్ డిఫరెంట్. అక్కడున్న సక్సెస్ ఎమోషన్ అయినా, ఫెయిల్యూర్ ఎమోషన్ అయినా దాన్ని ఫర్గివ్ చేయాలి, గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. ఓ ఆ రోజు అద్భుతంగా మార్కులు వచ్చాయి, థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎగ్జామ్, థ్యాంక్ యూ సో మచ్ టు అవర్ టీచర్స్ అండ్ లెక్చరర్స్, థ్యాంక్ యూ సో మచ్ టు మై ఫ్రెండ్స్. మీకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు, వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలా కృతజ్ఞతతో ఎప్పుడైతే మీరు కృతజ్ఞత చెప్పుకుంటారో, మీకు ఉన్న వాటికి కృతజ్ఞత చెప్పుకుంటారో, ఏవైతే ఉన్నాయో కృతజ్ఞత చెప్పుకుంటావో అవి ఎప్పటికీ మీ దగ్గర ఉంటాయి, ఇంకా పెరుగుతాయి. మీకున్న డబ్బుకి, మీకు చక్కని మనీ ఉంది, మీకు అన్ని కాలేజీకి స్కూల్కి ఫీజు కడుతున్నారు మీ పేరెంట్స్, మీకు గ్యాడ్జెట్స్ ఉన్నాయి, వెళ్ళి రావడానికి చక్కగా వెహికల్స్ ఉన్నాయి, మంచి డ్రెస్సెస్ ఉన్నాయి, షూస్ ఉన్నాయి, అన్నిటికీ కృతజ్ఞతలు చెప్పుకోండి. ఎనర్జీ ఎంత డబుల్ అవుతుందో అది మీకు ఇంకా అట్రాక్ట్ చేస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్స్ వెన్ యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ గ్రాటిట్యూడ్ టు వాట్ యు హ్యావ్. మీకు ఉన్న వాటి పట్ల కృతజ్ఞతతో ఉండాలి, కావలసిన వాటి పట్ల కూడా మీరు కృతజ్ఞతతో ఉండొచ్చు. రేపు ఎగ్జామ్ ఉంది, థ్యాంక్ యూ టు మై ఎగ్జామ్స్ ఫర్, మీకు మీరే థ్యాంక్ యూ చెప్పుకోవాలి, యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి, మా లెక్చరర్స్కి, నా ఫ్రెండ్స్కి, యూనివర్స్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ 100% మార్క్స్ ఇన్ కమింగ్ ఎగ్జామ్ ముందే చెప్పుకోవచ్చు మీరు. సో ఇలా ఎప్పుడైతే కృతజ్ఞతలు చెప్పుకోవాలన్న ఆ భావన కూడా బుద్ధి వికాసం వస్తేనే జరుగుతుంది, లేకపోతే రాదు. లైట్ తీసుకుంటాం మనం, ఏముందిలే పేరెంట్స్ కృతజ్ఞతలు ఎందుకు, వాళ్ళ బాధ్యత ఇచ్చారు అనుకుంటాం. నెవర్. సో పేరెంట్స్కి కృతజ్ఞతలు చెప్పాలి, ఆ లెక్చరర్స్ వాళ్ళ బాధ్యత చెప్తున్నారు, నో, చెప్పడానికి డబ్బులు ఇచ్చారు, ఎఫెక్టివ్గా చెప్పడానికి ఏమి ఇస్తున్నారు కదా. ఎమోషన్స్ అనేటివి ఎక్స్ప్రెస్ చేయాలి. లవ్, ప్రేమతత్వంతో ఉంటారు, సినిమాటిక్ లవ్ కాదు, రైట్, అన్కండిషనల్ లవ్తో ఉంటారు. మీ పట్ల మీరు, అందరి పట్ల. పేరెంట్స్ ఏదైనా ఇస్తేనే లవ్ కాదు, పేరెంట్స్ ఎలా ఉన్నా లవ్, ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నా లవ్, అది అన్కండిషనల్. సో కండిషనల్గా ఉండం మనం. ఈ బుద్ధి వికాసం లేకుండా, ఆత్మ వికాసం లేనప్పుడు ఏమవుతుంది, కండిషన్స్ ఉంటాయి. కండిషన్స్ లవ్, నాకు ఇది ఇస్తేనే నేను నిన్ను ప్రేమిస్తాను, నో, నెవర్. ఎలా ఉన్నా వాళ్ళ పాజిటివ్స్ నెగటివ్స్ రెండింటినీ సమానంగా తీసుకోవడమే అన్కండిషనల్ లవ్. ఇది పెంపొందించుకుంటారు మీరు. మీ పట్ల మీకు సెల్ఫ్ లవ్ డెవలప్ అవుతుంది, గ్రేటెస్ట్ ఎమోషన్ కదా. సెల్ఫ్ రెస్పెక్ట్ డెవలప్ అవుతుంది, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఎమోషన్ కదా, ఇట్స్ అ గ్రేటెస్ట్ ఫీలింగ్ కదా, రైట్. అండ్ ఎదుటి వాళ్ళ పట్ల లవ్ పెరుగుతుంది, పేరెంట్స్ పట్ల, టీచర్స్ పట్ల, లెక్చరర్స్ పట్ల ఎంత శ్రమ కోరుస్తున్నారు వాళ్ళు మీకు అందించాలని. పిఎంసి పట్ల చూడండి, పిఎంసి ఛానల్, రైట్. సో ఇది డబ్బు కోసం కాదు, ఇది ఒక జ్ఞానాన్ని అందించాలి అని. చూడండి, మీరు చూస్తున్నారా పిఎంసి, చూడండి ఎన్ని అద్భుతమైన ప్రోగ్రామ్స్, ఎంత అద్భుతమైన మాస్టర్స్ వచ్చి చెప్తున్నారు, ఎంత అద్భుతమైన యువత, వారు ఎదిగి నలుగురికి అందించాలని యువత వచ్చి మాట్లాడుతున్నారు.
మేము కూడా ఒక యూత్ ఏజ్లో ఉన్నప్పుడే సాధన చేశాం కాబట్టి మీ అందరికి అందిస్తున్నాం. రైట్. సో ఎమోషనల్ డెవలప్మెంట్ జరుగుతుంది, ఎమోషనల్ బ్యాలెన్స్ జరుగుతుంది. ఎమోషనల్ బ్యాలెన్స్ జరగాలంటే ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ జరగాలి, దానికి ముందు స్పిరిచువల్ డెవలప్మెంట్ జరగాలి. రైట్. సో ఎప్పుడైతే ఎమోషనల్ డెవలప్మెంట్ మీకు వచ్చిందో, ఎమోషనల్ డెవలప్మెంట్ వచ్చిందని మీకు ఎట్లా తెలుస్తుంది? రైట్. ఎలా తెలుస్తుంది? అన్కండిషనల్ లవ్తో ఉంటారు, ఫర్గివ్ అండ్ ఫర్గెట్తో ఉంటారు. నిన్నేదో జరిగింది, ఫర్గెట్ అయిపోయింది. రాత్ గయేతో బాత్ గయి అయిపోయింది. నిన్నటి ఎగ్జామ్ రాసేసారు, అయిపోయింది. ఈరోజు ఎగ్జామ్ గురించి ఆలోచించాలి, ఈరోజు సంఘటనల గురించి ఆలోచించాలి. అలాంటి అద్భుతమైన ప్రజెంట్ మూమెంట్లో ఉండగలుగుతారు మీరు. రైట్. ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. ఓకే, రైట్. నెక్స్ట్, ఎప్పుడైతే ఎమోషనల్ డెవలప్మెంట్ మీకు వచ్చిందో అప్పుడు మెంటల్ డెవలప్మెంట్ వస్తుంది. మెంటల్ డెవలప్మెంట్ ఎప్పుడు వస్తుంది మరి? ఎమోషన్స్ని బ్యాలెన్స్లో పెట్టుకున్నప్పుడే. రైట్. అప్పుడు మెంటల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? మీ థాట్స్ సరి అయిన థాట్స్తో ఉంటారు. మెంటల్ డెవలప్మెంట్ వచ్చినప్పుడు మీలో ఉన్న డిజాస్ట్రస్ థాట్స్ అంటే ఏంటి? మీ ఆలోచనలు మీకు ఎదుటి వాళ్ళకు ఇబ్బంది కలిగించే ఆలోచనలు అన్నీ వెళ్ళిపోతాయి. నెగటివ్ థాట్స్ అన్నీ వ్యానిష్ అయిపోతాయి. పాజిటివ్ థాట్స్తో ఉంటారు. ఇంకా ఈ అన్ని డెవలప్మెంట్, హోలిస్టిక్ డెవలప్మెంట్ ద్వారా వచ్చే మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మిరాక్యులస్ థింకర్గా మీరు ఎదుగుతారు. అద్భుతమైన ఆలోచనలు. పిఎంసి ఛానల్ స్టార్ట్ చేసి స్పిరిచువల్ సైన్స్ని అందించాలి అనేది గ్రేటెస్ట్ మిరాక్యులస్ థాట్ ఆఫ్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ ఎన్నో అద్భుతమైన పిరమిడ్స్ని క్రియేట్ చేశారు. ఈ ధ్యాన యువత, మామూలు యువతగా ఉన్నవారు ధ్యానం చేసి మిరాకిల్స్ని క్రియేట్ చేసుకున్నారు, జాబ్ని క్రియేట్ చేసుకున్నారు, మనీని క్రియేట్ చేసుకుంటున్నారు. సో మిరాక్యులస్ థింకర్ మీరే కాదు. మిరాక్యులస్ థింకర్ అంటే మీకు ఏదైతే కావాలో అది అందరికీ రావాలని కోరుకునే స్థాయికి మీరు ఎదుగుతారు. మెంటల్ హెల్త్ వస్తుంది, మెంటల్ ఫిట్నెస్ వస్తుంది. మానమైన అవమానమైన ఎవరైనా మిమ్మల్ని పొగిడినా విమర్శించినా బ్యాలెన్స్లో ఉంటారు. రెండు సమానంగా తీసుకుంటారు. సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా రెండింటినీ సమానంగా తీసుకుంటారు మీరు. రైట్. ఇది చాలా ఇంపార్టెంట్ కదా. మెంటల్ ఫిట్నెస్ ఎంత అవసరం. ఈ మెంటల్ ఫిట్నెస్ అనేది, మెంటల్ డెవలప్మెంట్ అనేది మీ ఎమోషనల్ డెవలప్మెంట్ మీద డిపెండ్ అయి ఉంది. మీ ఎమోషనల్ డెవలప్మెంట్ అనేది మీ ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ మీద డిపెండ్ అయి ఉంది. ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ అనేది మీ స్పిరిచువల్ డెవలప్మెంట్ మీద డిపెండ్ అయి ఉంది. ఆధ్యాత్మిక ఎదుగుదలనే బుద్ధిపరమైన ఎదుగుదలను తీసుకొస్తుంది. బుద్ధిపరమైన ఎదుగుదలనే మీ భావోద్వేగమైన ఎదుగుదలను తీసుకొస్తుంది. భావోద్వేగమైన ఎదుగుదలనే మీ యొక్క మానసిక ఎదుగుదలను తీసుకొస్తుంది. ఒకదానికొకటి ఎలా లింక్ ఉందో చూడండి. మనం ఏదైనా ఒకదాని మీదనే ఫోకస్ చేస్తున్నాం, అన్నిటి మీద ఫోకస్ చేయాలి. ఆల్ రౌండర్గా ఎదగాలి. రైట్. అన్నిట్లో ఎదిగి మెంటల్గా వీక్ ఉంటే, సక్సెస్ వస్తే నేను గ్రేట్ అని, సక్సెస్ వస్తే నేనే కారణమని, ఫెయిల్యూర్ వస్తే నా పేరెంట్స్ కారణం, మా లెక్చరర్స్ కారణం, మా కాలేజ్ కారణం, నా ఫ్రెండ్స్ కారణం అని చెప్పడం ఏం యూజ్? అది అంటే మెంటల్ డెవలప్మెంట్ లేకపోవడం అన్నట్టు. సో ఏది జరుగుతున్నా మీకు మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. మెంటల్ ఫిట్నెస్ వస్తుంది. ఏది జరుగుతున్నా అలా స్థితప్రజ్ఞుడిగా ఉంటాం, కృష్ణ భగవానులాగా. చూశారా ఎన్ని కష్టాలు చిన్ననాటి నుండి. కష్టాలు ఎవరికి లేవు. కృష్ణ భగవాన్ని గుర్తు తెచ్చుకోండి, ప్రహ్లాదుని గుర్తు తెచ్చుకోండి. ఎన్ని ఇబ్బందులు పడ్డారు వారు. అవునా కాదా? మనకే కష్టాలు ఉన్నాయి అనుకుంటాం మనం. ఆ కష్టాలను ఇష్టాలుగా మార్చుకొని సాధనతో పరమాత్మగా ఎదిగాడు కృష్ణ పరమాత్మ. మనం కూడా ఆత్మలమైన మనం పరమాత్మగా ఎదిగే అవకాశం ఈ భూమి మీద ఉంది, ఈ సమయంలో ఉంది. మై డియర్ యూత్ అండ్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. రైట్. అంత స్థాయికి మనం ఎదగొచ్చు. వారి నుంచి లైఫ్ లెసన్స్ తీసుకోవాలి. ఈ ఎదుగుదలన్నీ మీరు లార్డ్ కృష్ణలో చూడొచ్చు. మీరు ఇవే వారు బోధించారు. భగవద్గీత మొత్తం ఈ డెవలప్మెంట్, హోలిస్టిక్ డెవలప్మెంట్ గ్రంథమే. రైట్. సో ఎప్పుడైతే మీరు మెంటల్ డెవలప్మెంట్ వస్తుందో, క్లారిటీ ఆఫ్ మైండ్, వెరీ క్లియర్గా ఉంటారు. ఏం కావాలో తెలుసు, ఏమి వద్దో తెలుసు. రైట్. ఎందుకు చేయాలో క్లారిటీ ఉంది, క్లారిటీ ఆఫ్ మైండ్. కరేజియస్గా ఉంటారు మీరు. ఏదైనా అవకాశం వస్తే ఉపయోగించుకుంటారు మీరు.
స్టేజ్ మీద మాట్లాడే అవకాశం వచ్చింది, అప్పటి వరకు అటు ఇటు ఉంటారు, అవకాశం రాగానే స్టేజ్ మీద నిలబడతారు. రైట్. ఎప్పుడైతే మానసిక ఎదుగుదల మీకు వచ్చిందో అప్పుడు భౌతికమైన ఎదుగుదల, ఫిజికల్ డెవలప్మెంట్ వస్తుంది. ఫిజికల్ డెవలప్మెంట్ అనేది వీటి మీద ఆధారపడి ఉంది. ఫిజికల్ డెవలప్మెంట్ అంటే కేవలం ఫుడ్ తింటూ వస్తుంది అనుకుంటున్నాం మనం. ఫుడ్ తింటూ వచ్చేది లిమిటెడ్ ఎనర్జీ. పొద్దున్న టిఫిన్ తిన్నాం, మధ్యాహ్నం లంచ్ తినాలి, మళ్ళీ స్నాక్స్ తినాలి, నైట్ డిన్నర్ తింటాం మనం. అంటే మనం తినే ఫుడ్ మనం చేసే యాక్టివిటీస్కే ఖర్చు అవుతుంది మై డియర్ స్టూడెంట్స్ అండ్ యూత్. మరి ఎక్కడి నుంచి వస్తుంది మనకి ఎనర్జీ? నిద్రలో కొంత ఎనర్జీ తీసుకున్నాం మనం, ధ్యానంలో అబండెంట్ ఎనర్జీని తీసుకుంటాం. ధ్యానంతో ఫస్ట్ బాడీకి కాస్మిక్ ఎనర్జీ ఇవ్వాలి, సెకండ్ మంచి ప్యూర్ వాటర్ ఇవ్వాలి, నెక్స్ట్ ఫుడ్, థర్డ్ పాయింట్ ఈజ్ ఫుడ్. తర్వాత నేను ఆత్మాహారం తీసుకోవాలి. ఎప్పుడు నేను ఆత్మను, ఐఎమ్ ఎన్ ఎనర్జీ బీయింగ్, ఐఎమ్ బియాండ్ బాడీ అండ్ మైండ్. ఈ కాన్షియస్ను, ఈ అవేర్నెస్తో ఉన్నప్పుడు ఫిజికల్గా డెవలప్మెంట్ ఉంటుంది. ఫిజికల్గా కావాల్సినంత ఫుడ్ ఇవ్వడం, వెజిటేరియన్ ఫుడ్ ఇవ్వడం, శుద్ధ సాత్విక ఆహారం. మన బాడీ, మన డెంటల్ అరేంజ్మెంట్, మన డైజెస్టివ్ సిస్టమ్ అంతా వెజిటేరియన్ కోసమే తయారైంది. వెజిటేరియన్, సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం, రైట్, చక్కగా వాకింగ్ చేయడం, స్కై వాకింగ్. చాలామంది యువత డిప్రెషన్లో ఉన్నాను, ఓవర్ థింకింగ్ ఉంది అంటే స్కై వాకింగ్ చేయండి మీరు. అంటే స్కైని చూస్తూ నడవాలి కేర్ఫుల్గా, ముందు ఏదో తగులుకోవద్దు, లైట్ అలా కొద్దిగా తలని పైకి పెట్టి స్కై వాకింగ్ చేయండి. వెంటనే మీకు ప్రజెంట్ మూమెంట్లోకి వస్తారు, మీ డిప్రెసివ్ థింకింగ్ అంతా వెళ్ళిపోతుంది. ఫిజికల్గా అద్భుతంగా ఉంటారు. ఎక్సర్సైజ్ చేయండి, యోగా చేయండి. వెజిటేరియన్ తింటూ కూడా మీరు అద్భుతంగా జిమ్ చేయొచ్చు. మీ బాడీకి ఏం అవసరమో, ఎంత అవసరమో అది ఇవ్వాలి. ఇవి హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే. ఫిజికల్ డెవలప్మెంట్, మెంటల్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్, ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ అండ్ స్పిరిచువల్ డెవలప్మెంట్. ఈ 6 డెవలప్మెంట్స్ మీలో జరిగితే మీరు హోలిస్టిక్గా ఎదిగినట్టు, సంపూర్ణ ఎదుగుదల. అప్పుడే ఏదంటే అది క్రియేట్ చేసుకోగలుగుతారు. మీకు డబ్బు వచ్చింది, ఉద్యోగం వచ్చింది, ఫిజికల్ డెవలప్మెంట్ లేదు, మెంటల్గా ఎవరైనా పొగిడితో ఉబ్బిపోతున్నారు, విమర్శించగానే తగ్గిపోతున్నారు. రైట్. గతాన్ని వదలట్లేదు, గతంలోని పాత పరిమితమైన నమ్మకాల్లో, భయాల్లో, భావాల్లో ఉన్నారు, ఎమోషనల్ డెవలప్మెంట్ లేదు. రైట్. ఎవరు ఏం చెప్పినా ఏం అర్థం కావట్లేదు, మీరు ఏం చదివినా అర్థం కావట్లేదు, ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ లేనట్టు. వీటన్నిటికీ మూలమే స్పిరిచువల్ డెవలప్మెంట్. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్ అండ్ యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, మనం పిఎంసి ద్వారా మీకు ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే, ప్రతి ఒక్కరు శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చేయండి. పిరమిడ్కి వెళ్ళి పిరమిడ్ ఎనర్జీ, పిరమిడ్ టెక్నాలజీని మీరు తెలుసుకోండి. ప్రతి యువత వెజిటేరియన్ యొక్క సైన్స్ ఏంటో తెలుసుకోండి. ఇవి తెలుసుకొని ధ్యాన సాధన చేసి సంపూర్ణంగా ఎదగాలని కోరుకుంటూ, సంపూర్ణ ఎదుగుదలే నిజమైన ఎదుగుదల అని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్. ఈనాటి ప్రోగ్రామ్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, మీరు ఏది సాధిస్తారో, ఏది ఆచరించాలనుకుంటున్నారో. ఆల్ రైట్. బై బాయ్.